ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. క్రైస్తవుడు ఎవరు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, సావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, బ్రతుకుడు క్రీస్తే, సావైతే లాభం. సావైతే అయినను క్రీస్తు కొరకు బ్రతుకుట క్రైస్తవ జీవితం. తన సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించుట క్రైస్తవ జీవితం. ఇందులో మినహాయింపు లేదు. స్త్రీ అని పురుషుడని లేదు. సేవకుడని విశ్వాసి అని లేదు. సేవకుడు ముందు క్రైస్తవుడై ఉండాలి. ఒక మంచి క్రైస్తవుడే మంచి సేవకుడు అవగలడు. సేవకుడు ఎప్పుడైతే తాను క్రైస్తవుడనన్న మాట మరుస్తాడో అప్పుడు చెడ్డ సేవకుడు అవుతాడు. ఎందుకంటే సేవకుడైన రేపు పరలోకం క్రీస్తు ద్వారానే వెళ్ళాలి. నా సేవ నన్ను రక్షించదు, నా విశ్వాసము నన్ను రక్షిస్తుంది. నీ భక్తి మిమ్మల్ని రక్షించదు, నీ విశ్వాసము మిమ్మల్ని రక్షిస్తుంది. కనుక మెట్టుకు క్రీస్తునందు మనం ఉంచిన విశ్వాసము ద్వారానే మనం అందరము రక్షించబడతాం. ఇందులో సేవకుడని విశ్వాసి అని, స్త్రీ అని పురుషుడని వ్యత్యాసము లేదు. మన ప్రభు కొరకు బ్రతకాలి. రోమా పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. రోమా పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. ఎవడను తన కోసమే బ్రతుకడు, ఎవడను తన కోసమే చనిపోడు. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఎవడను తన కోసమే బ్రతుకడు, ఎవడను తన కోసమే చనిపోడు. 8వ వచనం. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. మనము మన కోసం బ్రతికేవారము కాము, ప్రభువు కోసం బ్రతికేవారు. ఆ మాట అర్థం ఏమిటి అనగా, ఒక ఇంటి ఇల్లాలైన
సరే ఇలాగనే ఐశ్వర్యం ఇస్తే ఐశ్వర్యంలో ఉండటము చేత కావటం లేదు. అనగా శ్రమ పడటము చేత కాదు, ఇటు సుఖపడటము చేత కాదు. ఐశ్వర్యంలో ఏం చేస్తున్నాడు? అతడు దేవుని దూషిస్తున్నాడు, మదించి దేవుని మరచి దేవుని విసర్జిస్తున్నాడు. కనుక కొన్నిసార్లు దేవాది దేవుడికి కూడా మనలను సుఖ పెట్టాలా తెలియదు, మనల్ని దుఃఖ పెట్టాలా తెలియదు. అందుకని ఆయన కూడా మన విషయంలో యోచనలో పడుతూ ఉంటాడు. క్రైస్తవ జీవితంలో మనకు నేర్పు ఉండాలి. ఈ నేర్పు రెండు విషయాల్లో ఉండాలి. ఒకటి సుఖపడటం చేత కావాలి, రెండవది దుఃఖపడటము చేత కావాలి. దేవుని కోసం ఎలా సుఖపడాలి? దేవుని కోసం సుఖపడటం అంటే ఏంటి? దేవుని కోసం సుఖపడటం అంటే ఏంటి? దేవుని కోసం సుఖపడటం అంటే ప్రభు ఇలా చెప్పారు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. మీకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీకు ఇచ్చినట్టు కాదు, అది నాకు ఇచ్చినట్టు, నాకు ఇచ్చినట్టు అని ప్రభు అంటున్నారు. ఆ మాట అర్థం ఏంటి? మీకెవరైనా మర్యాద ఇస్తే అది మీకు ఇచ్చినంత, మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే అది మీకు ఇచ్చినంత, మిమ్మల్ని ఎవరైనా బాగా పలకరిస్తే మిమ్మును చేర్చుకుంటే లోపలికి రమ్మంటే అది మిమ్మునా కాదు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇది కదా క్రైస్తవ జీవితం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇక మీదట జీవించున్నది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు. కనుక నన్ను ఇక మీదట నేను చనిపోయా, నన్ను నేను ద్వేషించుచున్నా, నన్ను నేను తృణీకరించాను, నన్ను నేను పూర్తిగా విసర్జించాను అనగా నా సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడిస్తున్నాను. ఇది కదా క్రైస్తవ జీవితం. ఇందులో నేను లేను, మీరు లేరు, మనలో ఉన్న క్రీస్తే మన యందు జీవించుచున్నాడు. మనము క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి, క్రీస్తులా రూపించబడాలి, క్రీస్తు రూపం మనలో ఏర్పడాలి, క్రీస్తు మనలో ఉండాలి. కనుక మనలను చేర్చుకున్నట్టు కాదన్న, ప్రభువును చేర్చుకున్నాడు. ప్రభు ఏమన్నారు? నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నవాడు. కనుక పిల్లారా, ఒకరు మనలను పిలిచి మర్యాద చేశారు, ఇంట్లోకి రమ్మన్నారు. ఇంట్లోకి మిమ్మల్ని రమ్మంటే మిమ్మల్ని రమ్మన్నట్ట కాదు, వారు క్రీస్తును రమ్మన్నారు. ఎందుకంటే మీరు ఎవరు? క్రీస్తు యొక్క బిడ్డ, మీరు క్రీస్తు కుమార్తె, మీరు క్రీస్తు కుమారుడు, మీరు దేవుడి బిడ్డ. కనుక మిమ్మల్ని రమ్మంటే వారు దేవుడినే లోపలికి రమ్మన్నట్టు. మిమ్మల్ని కూర్చోమంటే ఎవరిని కూర్చోమన్నట్టు? ప్రభువును కూర్చోమన్నట్టు. ఎందుకంటే మీరు ఎవరు? మీరు ప్రభు బిడ్డ. కనుక ఇక మీదట మీకు ఏమైనా మంచినీళ్ళు, టీ, కాఫీలు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? మీకు కాదు, ప్రభువుకి ఇచ్చినట్టు. ఎందుకంటే మనం ప్రభు ప్రతినిధులను. ఎలా వేళలా మనం ఎక్కడికి వెళ్ళినా మనము ప్రభు యొక్క ప్రతినిధులము, ప్రభు యొక్క బిడ్డలము, ప్రభు యొక్క రాయభారులము. కనుక వారు ఇక మీదట మనకి ఏం చేసినా, ఏమి ఇచ్చినా మనకిచ్చినట్టు కాదు, నాకు ఇచ్చినట్టు కాదు, మీకు ఇచ్చినట్టు కాదు, అది ప్రభువుకి ఇచ్చినట్టు. ఎందుకంటే వారు మిమ్మును కాదు, మొదట వారు ప్రభువును ప్రేమించుతున్నారు. అందుకనే మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు, అందుకనే మీకు ఇచ్చారు, అందుకనే మీకు చేశారు. కనుక ఎప్పుడైతే నరుడు ఇక మీదట అదంతా మరచి తాను క్రీస్తు వాడనని, తనలో క్రీస్తు ఉన్నాడన్న సత్యాన్ని మరచి, ఎప్పుడైతే ఇక తనకు చేసేవారిని తాను పొందుచు ప్రభువును విసర్జించి ఇక తాను ఎప్పుడైతే అనుభవిస్తాడో అప్పుడు దేవుని మహిమ కాక తన సొంత మహిమను వెతుకువాడుగా ఉంటాడు. అందుకనే ప్రభు కొరకు ఎలా సుఖపడాలి? ప్రభు కొరకు మనము సుఖపడేటప్పుడు మనము ప్రభు వారమని నిత్యం జ్ఞాపకం ఉండాలి, మనం ప్రభు బిడ్డలమని జ్ఞాపకం ఉండాలి. ఈ
బ్రతకూరు వారు హింస పొందుతుంది. మనం ప్రభు కొరకు భక్తిగా ఉండాలనుకుంటే మనకు తప్పకుండా బాధలు కలుగుతాయి కదా. సుఖము కంటే క్రీస్తునందు దుఃఖాలు ఎక్కువే ఉంటాయి, అది ఖాయం, ఇది ఖచ్చితం. కనుక ప్రభు కొరకు జీవించే ఈ జీవితంలో మనము సుఖపడుట కంటే దుఃఖపడుట ఎక్కువ నేర్చుకోవాలి. ఎందుకు? జన్మదినము కంటే ఏ దినము మేలు? మరణదినము మేలు. మనము విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళుట మేలు. నవ్వుట కంటే ఏడ్చుట మేలు. సుఖపడటం కంటే దుఃఖపడటం మేలు. ఎందుకలాగా? ఎందుకంటే సంతోషము, సుఖము, నవ్వులు మనిషిని మార్చవు. నవ్వేవాడు మారడు, నవ్వుతున్నవాడు మారడు. నవ్వు మనిషిని మార్చదు. కనుక ప్రభు అన్నారు, ఖిన్నమైన ముఖమే హృదయమును గుణపరచును. ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం నుంచి చదవండి. 3వ వచనం, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏదైనా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచు. ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుస్తుంది. మొత్తం మీద మనకేం కావాలి? మన హృదయం గుణపడాలి. అన్నిటికంటే మోసకరమైనది కదా, అది ఘోరమైన వ్యాధి కలది కదా. మరి ఈ హృదయం గుణపడాలి అని అంటే నవ్వులు, నవ్వడం, సుఖపడడం హృదయాన్ని బాగు చేయదు. దాని జబ్బు అలాగే ఉంచుతుంది. మనం ప్రభువులో స్థిరపడాలి, రాకడలో ఎత్తబడాలి అంటే హృదయ శుద్ధి కావాలి. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, మన దేవుడిని చూసేద్దాం. కనుక ఈ హృదయం బాగుపడాలంటే మనం ఖచ్చితంగా దుఃఖపడాలి. హృదయం బాగుపడాలంటే ఖచ్చితంగా మనము శ్రమపడాలి. శ్రమల ద్వారానే హృదయం బాగుపడుతుంది. హింస ద్వారానే హృదయం బాగుపడుతుంది. సుఖపడటం వలన ఏ మనిషి మారడు. సుఖాల వల్ల మారు మనసు కలగదు. అందుచేత నేను సేవకులకు వాక్య తరబీదు ఇచ్చేటప్పుడు ప్రసంగ శాస్త్రంలో ప్రసంగికులకు, కాబోయే ఆ యవనస్తులకి నేను చెప్పేది ఏమిటంటే, మీరు బలిపీఠం ఎక్కాక సంఘాన్ని మీరు నవ్వించారా, కవ్వించారా, ఆ రోజు మీరు ఓడిపోయినట్టు, దేవుడు కూడా ఓడిపోయినట్టు, పరిశుద్ధాత్మ ఓడిపోయినట్టు. కానీ ఏ రోజైతే మీ ప్రసంగం ద్వారా సంఘాన్ని ఏడిపించగలిగారా, వారి కంటిలో నుండి కన్నీళ్లు కార్పించగలిగారా, ఆ రోజు మీరు గెలిచారు. పరిశుద్ధాత్మ కూడా గెలిచినట్టే. ఎందుకంటే నవ్విన వారు మానరు, ఏడ్చిన వారే మారతారు. మారు మనసుకు నిదర్శనము కన్నీరు, మారు మనసుకు రుజువు కన్నీరు, మారు మనసుకు హృదయ మార్పిడికి ఆధారం కన్నీరు. ఎందుకంటే ఎప్పుడైతే కంటిలో నుండి నీళ్ళు వస్తాయి, ఎప్పుడైతే ఏడుపు కలుగుతుందో అది అంతరంగంలో మారు మనసుకు అది ఆధారం, అది నిదర్శనం. కనుక నవ్వు మనిషిని మార్చదు, ఏడుపు మనిషిని మార్చుతుంది, దుఃఖము మనిషిని మార్చుతుంది, శ్రమ మనిషిని మార్చుతుంది. అందుచేత మనము సుఖము కంటే దుఃఖమును ఎక్కువ ప్రేమించాలి, హింసను ఎక్కువ ప్రేమించాలి, హింస పడటం నేర్చుకోవాలి. అందుకనే ప్రభు ఇలా అంటున్నారు, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, వారి పరలోక రాజ్యము వారి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడరు. ప్రభు చెప్పే మార్గం గమనిస్తున్నారు కదా, ఇది ఆఖరి ధన్యత. మనం ఇది వరకు మరి 7 ధన్యతలు ధ్యానించున్నాం, ఇది 8వ ధన్యత.
ప్రత్యేకంగా ఉంటాయి, మీ కట్టుబాట్లు ప్రత్యేకంగా ఉంటాయి, మీ వస్త్రధారణ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రత్యేకతే మన శత్రువు. ఆ ప్రత్యేకత వలనే మనం అందరిలో కల్లా విడిగా కనపడతాం, అందరిలో కల్లా వేరుగా కనపడతాం. అలా వేరుగా కనపడ్డందుకు మనుషులు మనం గురిపెడతారు, మనుషులు మనం ప్రత్యేకిస్తారు, మనుషులు మనం గుర్తిస్తారు. ఇక మీదట వాక్యంలో చెప్పబడ్డట్టు కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడగలరా? గట్టిగా చదవండి. దుష్టులు విల్లెత్తి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు. గమనిస్తున్నారా? దుష్టులు విల్లెక్కి పెట్టారట. ఎవరి మీద? యథార్థ హృదయుల మీద. యేసు ప్రభువును నమ్ముకున్న వారు అలా ఉంటారు, యథార్థంగా ఉంటారు, నీతిగా ఉంటారు, సాత్వికంగా ఉంటారు, దీనంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. ఇలా ఉన్నందుకు దుష్టుడు ఏం చేస్తాడు? మన మీదికి బాణాలు వేస్తాడు. అది ఆఫీసులో కావచ్చు, అది కంపెనీలో కావచ్చు, వర్క్షాప్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్యన కావచ్చు. మీరు ప్రత్యేకంగా ఉన్నారు, మీరేంటో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు, మీరేంటో స్పెషల్గా కనపడుతున్నారు. మరి అలా ఉంటే మేము ఒప్పుకుంటామా అని అపవాది ఊరుకోడు, దుష్టుడు ఊరుకోడు, భక్తిహీనులు ఊరుకోరు. వారు ఏం చేస్తారు? బాణాలు విల్లెక్కి పెంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు సంధించడానికి, పరిశుద్ధులను యథార్థవంతులను హింసించడానికి పొందుకుంటారు. అందుకనే ప్రభు ముందే చెప్పారు, మిమ్మల్ని చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్నాడు అనుకున్న కాలము వచ్చుచున్నది. మిమ్మల్ని చంపేవాడట దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటాడని. మనల్ని హింసించేవారు వస్తారు, మనల్ని దూషించేవారు వస్తారు. కనుక ప్రభు ముందే చెప్పారు, మీరు శ్రమ పడాల్సి ఉంటుంది. అయితే శ్రమలు రెండు రకాలు, శ్రమలు రెండు రకాలు. తప్పు చేస్తే వచ్చే శ్రమలు ఒక రకమైన శ్రమలు, అది తప్పు చేసినందుకు వచ్చే శ్రమలు. తప్పు చేయకుండా వచ్చే శ్రమలు, ఏమీ చేయకుండా వచ్చే శ్రమలు. కనుక నేను ఆసుపత్రిలో పరిచయం చేశానని మీకు చెప్పుకున్నాను కదా. సుమారు నా తరగతిలో భాగంగా 1 సంవత్సరం పాటు ఐసీయూకి పాస్టర్ గారుగా నన్ను నియమించారు. ఒక పెద్ద ఆసుపత్రిలో ఐసీయూకి 1 సంవత్సరం పాటు నేను సేవ చేశాను. ఆ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పేషెంట్లకి వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి,
సువార్త 12:19. యేసయ్య జగడమాడడు, యేసయ్య కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. ఈయన జగడమాడడు, ఈయన కేకలు వేయడు, ఈయన అరవడు, ఈయన నలిగిన రెల్లులు వెలువడు, మకమకలాడుతున్న జరుపనార వంతిని ఆర్పడు. ఈయన ఎవరిని బాధ పెట్టడు, ఎవరిని కించపరచడు, ఎవరిని దూషించడు. కనుక మనము బాధ పెట్టామా ఆ క్షణములో మనం క్రీస్తును పోలిన వారము కాదు. కానీ బాధ పడ్డామా ఆ టైంలో మనం యేసును పోలిన వారు. బాధ పడుతున్నప్పుడు యేసు బంధువులో మనం, బాధ పెట్టున్నప్పుడు యేసయ్యకు మనం శత్రువులం. కనుక బాధలో ఉన్నారా మీరు యేసు ప్రభుకి దగ్గర అవుతున్నారు. బాధింపబడుతున్నారా మీరు యేసు ప్రభుకి దగ్గర అవుతూ ఉన్నారు. ఎందుకంటే నీతి నిమిత్తం హింసింపబడు వాడు ధనిలో ప్రియులారా పరలోక రాజ్యము మీదవుతుంది. కనుక నేను ఒకరిని బాధ పెడితే ప్రభు ఇలా అంటారు, సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నా, సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నా. చూడండి, సంఘమును బాధ పెట్టే వారిని ప్రభు ఇలా అడుగుతారు. సంఘమును బాధ పెట్టే వారిని ప్రభు ఇలా అడుగుతారు, సౌలా సౌలా నన్నేలా హింసించు.
దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కానుకలు ఎత్తుతుండగా సత్యవేణయ్య గారు సిస్టర్ గారు వచ్చి పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాను. Bluetooth has been connected. Hallelujah. 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 ఎవరు చూపించలేని ఇలాలు నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా
హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. కొన్ని ఈ కోవిడ్ టైంలో చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నిన్న మేము జర్నీ చేస్తున్నప్పుడు నా పక్కన ఒక బ్రదర్ కూర్చున్నారు. ఆయన యూనియన్ చాపల్ చర్చ్లో ఆయన సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు అనమాట. అయితే ఆయనకి వచ్చింది మొన్న ఆదివారం 2వ తారీఖున వాళ్ళ చర్చెస్లో చాలా మందికి పాజిటివ్ వచ్చిందంట. అయితే నిన్న ఫోన్ వచ్చి చాలా మందికి ఒక 10 మందికి పాజిటివ్ వచ్చిందంట. వాళ్ళు ఎవరెవరైతే మాట్లాడారో వారందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పారు. కనుక మనం కూడా చర్చెస్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దు, దూరంగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి. ఎందుకంటే శానిటైజ్ చేసుకోండి. ఎందుకంటే కేసెస్ అన్నీ మళ్ళీ పెరుగుతున్నాయి. ఎందుకంటే నిన్న 200 పైగా కేసులు వచ్చాయని తెలిసింది, మొన్న కూడా వచ్చాయి. కాబట్టి అందరూ కూడా దాన్ని గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. దయచేసి బాలేదు అన్నవారు దయచేసి రావద్దు. ఎందుకంటే చెప్పండి ఇతరులకి, ఎందుకంటే చెప్పడం మంచిది. ఎందుకంటే ఇది ఎవరు సిగ్గుపడాల్సినటువంటి విషయం కాదండి. ఎందుకంటే బాలేనప్పుడు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. చిన్నపిల్లలు ఉన్నారు, ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి ఇదేమీ కొత్త కాదు, అందరికీ కూడా అది వస్తుంది. కాబట్టి మనం ఎవరైనా బాలేనప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు సంఘంకి రాకుండా ఉండడం మంచిది. తగ్గిన తర్వాతే రండి. ఎందుకంటే మన వల్ల ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ఇది మంచి విషయాన్ని కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రికాషన్స్ తీసుకోండి, మాస్కులు పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతనమైన సంవత్సరం కదా అని చెప్పి అందరూ చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు, కానీ ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి కొంచెం అందరూ కూడా అనాలోచనగా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి. తదుపరి ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి యొక్క తోటలోని యొక్క విశ్వాసాల కూడికలు అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత మా ఆత్మీయ తండ్రులు ఉన్నప్పటి నుంచి కూడా ఇది జనవరి సంక్రాంతి సెలవుల్లో నియమించారు. అప్పట్లో 4-5 దినాలు ఉండేవి, 24 గంటలు. ఎందుకంటే నాన్నగారు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్తే 1 గంట 2 గంటలు మాత్రమే వింటారు, కానీ కంటిన్యూగా ఒక 4 రోజులు మనం ప్రార్థనలో ఉంటే కొంత అయినా సరే మన యొక్క పాపాలని కడుక్కొని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మనం యథార్థంగా ఉంటాం కదా అన్న ఉద్దేశంతో పితరుల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థనలు, విశ్వాసాల కూడికలు, దిద్దుబాటు ప్రార్థనలు ఈ యొక్క సంవత్సరం కూడా ఏర్పాటు చేశాము. జనవరి నెల రేపు 11, 12, 13, 14 తేదీల్లో మన ఏకాంత స్థలము తోటలోని జరిగింది. అన్నయ్య వాళ్ళందరం కూర్చుని మేమందరం మాట్లాడుకుని నిర్ణయించుకున్నాం. కనుక ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే రావచ్చు. సమయము 24 గంటలు కాకుండా ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. చాలామంది పాస్టర్ గారు వాక్యం చెప్తారు. మనకు మనమే బలపరుచుకోవాలి. ఎందుకంటే దిద్దుబాటు ప్రార్థన చేసుకుని మన యొక్క పాపములను విడిచిపెట్టి మన ప్రార్థనలో కొనసాగించేలాగా మనల్ని నడిపిస్తారు. ఈ యొక్క వచ్చే కమింగ్ మంగళవారం నుంచి 11, 12, 13, 14 తేదీల్లో నుంచి అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాను. బాప్టిజం తీసుకోలేని వారు 15వ తేదీన ఇవ్వబడుతుంది. 15వ తేదీన బాప్టిజాలు ఇవ్వబడతాయి. కనుక ఎవరన్నా బాప్టిజం తీసుకోవాల్సిన వారు ఉంటే పేర్లు ఇవ్వండి. ఎందుకంటే ప్రార్థనలో ఉండి అక్కడ మా బాప్టిజం తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. కనుక ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారు. మన సంఘం అందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రార్థనలో పాల్పంచుకుని మన యొక్క ఆత్మని
మనం శుద్ధిపరచుకోవడానికి ఒక సమయం దేవుడిచ్చినటువంటి అద్భుతమైన అవకాశం అండి ఇది. ఎందుకంటే ఎవరో కూడా ఒకరోజు 2 రోజులు పెడతారు, కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవునితో మనం ప్రార్థనలో గడపాలి అంటే అది మనకి ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి గొప్ప అద్భుతం, గొప్ప అదృష్టంగా భావించాలి. ఎవరో కూడా అనాలోచనగా ఉండకండి. ఈ సమయంలో అమ్మగారు కూడా 2 మాటలు చెప్తారు. ప్రియులారా, మరి మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి లాక్డౌన్ నిమిత్తంగా మరి మనం ఎవరికి వాళ్ళమే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ప్రార్థన చేసుకోవాల్సి వచ్చింది. అయితే మరి దేవుడు మనల్ని ప్రేమించి ఈ సంవత్సరం ఆరాధనలు జరుపుకోవటానికి, చర్చిలు తీసుకోవటానికి మరి మనకు అనుగ్రహించాడు. మరి అదే ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం తోటలో ప్రార్థనలు పెడితే బాగుంటుంది, కొంచెం అయినా మరి రక్షణ తెలుసుకుంటారు, అత్యయితంగా ప్రార్థన చేసుకుంటారని మరి దేవుని సన్నిధిలో మేమందరం కూడి ప్రార్థించి మరి పిల్లలు మేమంతా మాట్లాడుకున్నాం. మరి మా పాస్టర్ గారు కూడా తెలియపరిచాం. అయితే మరి అలాగే తోటలో మీటింగ్స్ మరి బాబు చెప్పారు, 4 రోజులు మీటింగ్స్ ఉంటుందండి. మరి అప్పుడైతే 24 గంటలు చేసేవాళ్ళమే. దేవుని ఆత్మ వాళ్ళ మీద ఆవరించి ఎన్నో మరి కార్యాలు జరిగించింది, ఎన్నో విషయాలు మాట్లాడి మరి ఆత్మ ద్వారా నడిపించింది. అదేవిధంగా మరి మేము సేవా జీవితంలో ప్రారంభం నుంచి ఇప్పుడు వరకు అదే మరి మాట మీద ప్రార్థనలు పెడతాం జరుగుతుంది. అయితే దేవుని కృపను బట్టి దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడో ఈ సంవత్సరంలో మరి ఎవరిని దర్శించాలనుకుంటున్నారో మరి అందుకనే మనందరం సిద్ధపడి మరి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటే మంచిదని నేను ఆశపడి మీ అందరికి చెప్తున్నాను. ఎందుకంటే మన భక్తి చాలా లోతైన భక్తి. రాబోయే దినాల్లో మరి ప్రార్థన చేసుకొనిరు, మళ్ళా ప్రారంభించినప్పుడు మళ్ళా బైబిల్ కూడా పట్టుకొనేవారంట. అయితే మన భక్తిని ఇప్పుడే నేర్చుకుని అదంతా మనం మన హృదయాల్లో దాచుకుని ఉంటే మంచిదని మరి నేను మీ అందరికి మనవి చేస్తున్నాను. మరి మీ అందరూ ఎందుకంటే నైటు ఉండలేని వారికి పగలు మరి 5 గంటల వరకు, 9 నుంచి 5 గంటల వరకు అని మరి బాబోళ్ళు చెప్పారు. నైట్ ఉండాలనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళకు కూడా అక్కడ మరి కావాల్సినవన్నీ మరి బిడ్డలు సమకూరుస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మరి ఆరాధన మరి మీటింగ్స్ మంచిగా జరిపించుకుందాం. మీ అందరు రండి, రక్షణ పొందండి. మరి దేవుని దగ్గర బాప్టిజం తీసుకోండి. ఎందుకంటే బాప్టిజం లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా కూడా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కూడా వ్యర్థమేనంటండి. దేవుని సన్నిధిలో ముద్ర వేయబడమంట. కాబట్టి బాప్టిజం తీసుకుంటే ఆయన సొత్తులుగా, ఆయన బిడ్డలుగా మనం ఆయన రాజ్యంలో వారసులుగా ఉంటాం. కాబట్టి బిడ్డలందరూ మరి మీరు ఆలోచించుకుని బిడ్డలకు కూడా ఎవరైతే బాప్టిజం తీసుకోవాలో మరి పేర్లు ఇచ్చి చక్కగా ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన. కృపమిక్కలు కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు నాయన. మహిమ కలిగిన రాజా, మీ కొందనాలు తండ్రి. మేము ఎక్కడెక్కడ వారమో మీకు తెలిసిన తండ్రి నాయన. అయా ఏ పరిస్థితుల్లో ఉన్నామో కూడా మీకు తెలిసిన తండ్రి. అయా ఇదిగో ఏ ఆత్మ నశించడం నాకు ఇష్టం లేదని చెప్తున్నావు నాయన. అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభువా. ఇదిగో నా తండ్రి నాయన. అయ్యా నశించేవారిని వెతికి రక్షిస్తానన్నావు తండ్రి. బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. ఇదిగో ఏకాంత స్థలంలో 4 దినాలు ప్రార్థన పెడుతున్నావు నాయన. అయ్యా బిడ్డలతో మీరు మాట్లాడండి, మంచిగా నడిపించండి, నీ కృపలో బలపరచండి, ఆదరించండి నా తండ్రి నాయన.
పడిపోయిన వారిని లేవనెత్తానని చెప్పావు నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన నీ సన్నిధిలో అయ్యా ఏ బిడ్డ అయితే పడిపోయి ఉన్నదో ప్రభా, పడిపోయిన వారిని మీరు రక్షించండి నా తండ్రి నాయన. అయ్యా బిడ్డలకు కావాల్సినవి మీరు అనుగ్రహించండి. నీ రాకడ సమయంలో సిద్ధపడి ఉండమన్నావు ప్రభా. సిద్ధపడే సంఘంలాగా నాయన, ఎత్తబడే సంఘంలాగా నా తండ్రి నాయన. అయ్యా బిడ్డలను నా తండ్రి మీరు నాయన ఇంకా నా ప్రభా నీ సన్నిధిలో ఇంకా అభివృద్ధి పొందినట్లుగా, ఇంకా ఆశీర్వాదం పొందినట్లుగా, ఇంకా నీ సన్నిధిలో ఆత్మ పొందుకున్నట్లుగా అన్ని విషయాల్లో నీ ఆత్మ తోడుగుంచండి. అయ్యా బిడ్డలందరితో మీరు మాట్లాడి నీ కృపలో బలపరచండి. అలాగే బిడ్డలు ఇచ్చిన కానుకలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మొక్కుబడి కానుకలు నాయన, వారు మీకు ఇవ్వాల్సిన కానుకలు, ప్రథమ ఫలం కానుకలు నాయన, ప్రతి ఒక్క కానుకను మీరు దీవించిన ప్రభా నీ కృపలో బలపరిచే ఆరాధన నాయన. అయ్యా ఇదిగో మంచిగా క్రమంగా జరిపించిందేవా మీకు వందనాలు. నీ రెక్కల కింద ఆదరించి మీరు నీ దాసుని నా తండ్రి ముఖ్యంగా నిలబెట్టుకొని మంచి ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించిందేవా మీకు వందనాలు. నీ దాసుడికి నీ దాసురాలు మంచి ఆరోగ్యం దయచే, నెమ్మది దయచేయండి ప్రభా. వారి ప్రయాణాల్లో నాయన, వారి సేవా జీవితంలో కూడా నీ ఆత్మ తోడు నీడగుంచి మీరు బలపరిచి భద్రపరిచి సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం దేవా. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి అందున నెరవేరినట్టు మన దేహాన్ని మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలను క్షమించండి. మమ్మల్ని శోధనలు ఇంతే కాదు తప్పించండి. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరమే ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దీవెన మన మధ్యలో విజయ పాస్టర్ గారు ఇస్తారు. మీ అందరికీ వందనాలండి. దయచేసి శుక్రవారం కూడా యథావిధిగా జరుగుతుంది. అయితే వీలైనంత మట్టికి తోటకి రావడానికి ట్రై చేయండి వచ్చేవారం అందరూ కూడా. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకే కాబట్టి మళ్ళీ సాయంత్రం 5 గంటలకల్లా మరి తిరిగి వెళ్ళిపోవచ్చు. కనుక అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. చిన్న బిడ్డలు, తర్వాత ఆంటీ వాళ్ళు, ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ వందనాలు.